హై వ్యూస్. అల్లు అర్జున్ ఇంతవరకు ఆసుపత్రిలో శ్రీతేజ్ని పరామర్శించాలి. అందరూ అంటున్నది ఏంటి? అందరూ పరామర్శిస్తుంటే అతను పరామర్శం వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేను మన వీడియో ఇచ్చాం. లీగల్ టీంతో అతను డిస్కస్ చేశాడంట. మీరు వెళ్ళొద్దండి, బెయిల్ మీద ఉన్నారు, పిల్లడు ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, అండ్ కేసు పెట్టింది కూడా వాళ్ళ నానే. ఒకవేళ మీరు వెళ్తే జరిగితే మీకు ఇబ్బంది అని చెప్తే అతను ఆగిపోయాడు. మోహన్ బాబు టీవీని రంజిత్ పరామర్శించాడుగా, అప్పులేని ఇబ్బంది ఇప్పుడు ఏంటని చెప్పేసి నేనన్నా మీతో అన్నారు. దాన్ని అల్లు అరవింద్కి అర్థమైంది, ఇవన్నీ వద్దురా బాబు అని అల్లు అరవింద్ వచ్చాడు. ఇందాక కిమ్స్ ఆసుపత్రిలో ఆ బాలుడిని చూశాడు, ట్రీట్మెంట్ నడుస్తున్న విధానం చెక్ చేశాడు, పిల్లడికి ఇప్పుడు ఎలా ఉంది అంటే మాట్లాడుకున్నాడు. ఆ పిల్లడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులతో మాట్లాడాడు. దెన్ అప్పుడు చెప్తున్నాడు, మేము ఆ కుటుంబానికి సాయం చేసేందుకు రెడీగా ఉన్నాం, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది. ప్రభుత్వం మాకు సహకరించడానికి వాడు అనలేడు, ఇంక అంతే, సహకరిస్తుంది. అల్లు అర్జున్ పిల్లోడిని బ్రతికించడం కోసం ఎంతవరకు ఎఫర్ట్ పెడితే రెడీగా ఉన్నాడు. బట్ లీగల్ ఇష్యూస్ అని తను రావట్లేదు. అందుకే అల్లు అర్జున్ తండ్రిగా నేను వచ్చున్నాను. ఓ తండ్రిగా ఒక కొడుకు బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు ఈ బిడ్డ శ్రీతేజ్ చావు బతుల మధ్య ఉన్నాడు, అతని తండ్రి బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సో మీడియా కానీ ఈ సమాజానికి తెలియాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ చాలా బాధలో ఉన్నాడు, కానీ బిడ్డను పరామర్శించలేడు, రాలేడు. తన తరఫున నేను వచ్చా, ఈ బిడ్డ త్వరగా నయం అవ్వాలి, దాన్ని ఎలా చెప్పాలి, చావుని జయించి మృత్యుంజయుడే బ్రతకాలి. డాక్టర్లు కూడా ట్యూబుల ద్వారా ఫుడ్ వెళ్తుంది, బాడీ రియాక్ట్ అవుతుంది అంటున్నారు. బ్రెయిన్ ఒకటే యాక్టివ్గా లేదంటున్నారు, రిమైనింగ్ బాడీ సిస్టమ్ అంతా ఓకే అంటున్నారు. బట్ ఫీవర్ అయితే వస్తుందని అంటున్నారు. వెంటిలేటర్ మీదే ఉన్నాడు, బాబు బ్రతకాలని కోరుకుంటున్నా. అల్లు అర్జున్కి సంబంధించి ప్రజలు ఇస్తున్న సపోర్టు, సంతోషం. అల్లు అర్జున్కి ఈ బిడ్డను బతికించుకోవడం వస్తే ఎంత ఎఫర్ట్ పెడితే రెడీగా ఉన్నాడు అని ఇతను కవర్ చేస్తున్న విధానం, నేను కరెక్ట్గా మాట కవర్ చేస్తున్న విధానాన్ని 3 సార్లు ఎందుకన్నానంటే, 4వ తారీఖు నైట్ ఇలా జరిగిందనే విషయం ఇండస్ట్రీలో ఉంటే అందరికీ తెలుసు. అదే రోజు అరే ముందు ఆ చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళు, ఆమె అంత్యక్రియలకి అటెండ్ కావు, ఆసుపత్రి ఉన్న పిల్లవాడికి సంబంధించిన డాక్టర్తో మాట్లాడి వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా భరిస్తానని చెప్పు, అండ్ ఆ పిల్లాడి యొక్క తండ్రి ఉన్నారు కదా, ధైర్యం ఇవ్వు, ముందరికి ఎంతకంత డబ్బు ఇవ్వు, మనం వాళ్ళకి అండగా ఉన్నాం, మన వల్ల తప్పు జరిగిన భావన వాళ్ళకి రాకూడదు. అనుకోకుండా జనాలు తొక్కిసలాట్లో జరిగింది, కానీ వీళ్ళు బాధ్యత తీసుకున్నారు, ఎంత మంచి లాంటి ఫీలింగ్ రావాలి, ఇది పద్ధతి అని ఆ రోజు అల్లు అరవింద్ నాకు చెప్పగలిగితే అప్పుడు నేను అనేవాడు, శభాష్ అల్లు అరవింద్, నువ్వు నిజంగా గొప్ప తండ్రివయ్యా అనేవాడు. కానీ ఏమైంది, 6వ తారీఖు సాయంత్రం వరకు అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాలి. 4వ తారీఖు చనిపోతే 5వ తారీఖు మూవీ మేకర్స్ వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. రష్మ కూడా రెస్పాండ్ అయింది, చాలా బాధ ఈ విషయం అని చెప్పేసి. అల్లు రెస్పాండ్ అవ్వాలి. ఏమైపోయినప్పుడు అల్లు అరవింద్ ఏమయ్యాడు, బిడ్డ అల్లు అర్జున్ తప్పు రాయన, అలా ఉండకూడదు, ఇలా చెప్పాలి కదా, చెప్పలా. అందుకే ఇక్కడ నేను నటించడం కావచ్చు, జీవించడం కాదు, దాన్ని ఏం చెప్పి ఏదన్నా కవరింగ్ అని చెప్పన్నా. నాకు అల్లు మీద కోపం లేదండి, అల్లూరి మీద చాలా గౌరవం నాకంటే. సో ఎందుకు నేను చెప్పేది ఏంటంటే, చేతులు గలేక ఆకులు పట్టుకుంటున్నారు, ఆల్రెడీ తీగ దాకా లాగేశారు, తగలసిన గట్టిగా తగిలేసింది. సో అల్లు అరవింద్ బెయిల్ క్యాన్సిల్ అవ్వటం ఖాయం, జైలుకి వెళ్ళటం ఖాయం. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అల్లు అరవింద్ అయితే తన కొడుకుని కాపాడుకోవడానికి, తన కొడుకు మరలా జైలుకి వెళ్ళి ఉండటానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు అల్లు అరవింద్ అయితే. ఇంకా బాలుడికి సంబంధించి హెల్త్ బులెటిన్, పిల్లోడి పరిస్థితి విషయం అని కొంతమంది అంటున్నారు. బ్రెయిన్ డెడ్ అన్న పదం వాడలేకపోతున్నా, బట్ అది కొంతమంది వాడుతున్నారు. నేనైతే బ్రెయిన్ రెస్పాండ్ అవ్వట్లేదని మాత్రం అనగలుగుతున్నా, అదే నిజమని కోరుకుంటున్నా. త్వరలో బ్రెయిన్ రెస్పాండ్ అవ్వాలి, ఆ పిల్లడు బ్రతకాలని కోరుకుంటూ ఉన్నా. స్టిల్ దెర్ ఈస్, ఏం చెప్పాలి దాన్ని, కొత్తగా అప్డేట్ అంటే రికవరీ బాగుపెడతాం పాజిటివ్ వేలో అన్నట్టు ఏమీ లేవు. నిన్న మొన్న ఎలాగైతే బాడీ ఉంది ఆ పిల్లోడిది, అలాగే ఇప్పుడు కూడా ఉంది. అంటే కొత్తగా ఇంప్రూవ్మెంట్, ఆ పదం దొరకలేదు. చూసారా, నాకు ఇందాటి నుంచి ఇంప్రూవ్మెంట్ అనే పదం దొరకలేదండి. ఎందుకంటే 4-5 రోజులు బట్టి ఈ పిల్లోడి సంబంధించి మొత్తం చెక్ చేస్తుండే, తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, చెప్తుండేది దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్, కండిషన్ సేమ్. వెంటిలేటర్ తొలగించుతారా, కష్టమే, ఇంకా చనిపోవడమే. వెంటిలేటర్ మీద ఆ పిల్లడు బతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు మొత్తం రకంగా
ఆర్టిఫిషియల్ మెకానికల్గా ఆ పిల్లడిని బతికిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు, ఆ యమధర్మరాజు చనిపోయిన ఆ పిల్లడి తల్లి రేవతి వాళ్ళు ఆ బిడ్డను బతికించాలని కోరుకుంటూ ఉన్నారు.